ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36, 37, 38, 39 వచనాలు. ఆయన పెందలకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిదాము రండి, ఇందునిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరంలోనూ ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. దేవుడి కొద్ది మాటలు దీవించుంటాను. ప్రియులరా, మనం మార్కు సువార్తను 1వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాం. 1వ అధ్యాయంలో 35 నుంచి 39 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. ఇప్పటి వరకు 35 నుంచి 39లో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు 42 పాఠాలు మనం నేర్చుకున్నాము. 42 పాఠాలు మనం నేర్చుకున్నాము. ఇది 43వ పాఠం. ఎన్నో పాఠం అండి ఇది? 43వ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. ప్రియులరా, మనం నేర్చుకున్న 40వ పాఠం, 41వ పాఠం, 42వ పాఠం, క్షమించండి, 42వ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. 43 కాదు, 42. 42వ పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ పాఠానికి మనం పెట్టిన పేరేంటంటే ప్రార్థన. ఈ పాఠానికి మనం పెట్టిన పేరేంటండి? ప్రార్థన. ప్రార్థనను గురించి మనం నేర్చుకుంటూ యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటున్నాం. మొదటిగా 40వ పాఠంలో యేసుక్రీస్తు ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చాడని, అలాగే మనము కూడా మనం నేర్చుకోవలసింది ఏంటంటే ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రార్థనకు ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత మనం ఏం నేర్చుకున్నాము అని అంటే ప్రార్థన అంటే దేవునితో గడపడం అని నేర్చుకున్నాం. ప్రార్థన అంటే దేవునితో గడపడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం. ప్రార్థనలో గడిపిన వారు, ప్రార్థనతో దేవునితో సహవాసం చేసిన వారు, దేవునితో మాట్లాడిన వారు జీవితాలు మార్పు చెందుతాయి. ఏం చెందుతాయి? మార్పు చెందుతాయి. అది మనం నేర్చుకున్నటువంటి పాఠం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ప్రార్థన అనే పాఠంలో 3వ అంశం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఏకాంత ప్రార్థన. 35వ వచనంలో పెందలకడ లేచి ఇంకా చాలా చీకట ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడికి వెళ్ళాడైనా? అరణ్య ప్రదేశానికి. ఇంగ్లీష్లో సోలిటరీ ప్లేస్ అని చెప్పాడు. సోలిటరీ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే ఎవరు లేరు, ఎవరు లేని చోట. ఏకాంత ప్రార్థన. ఏంటది? ఏకాంత ప్రార్థన. యేసుక్రీస్తుకి ప్రార్థన ఊపిరి ఎంత అవసరమో మనిషికి, ఎంత ప్రాముఖ్యమో మనిషికి, అలాగే ప్రార్థన కూడా ప్రతి క్రైస్తవుడికి కూడాను ఊపిరి. నాకు తెలియదు ప్రార్థన అంటే మీకు ఊపిరు కాదు, నాకు తెలియదు. బట్ అలా మీరు ఉండాలి, అలా మీరు ఎదగాలి. అప్పుడే మీ ప్రార్థన జీవితానికి, దేవుడు కార్యాలు మన జీవితంలో జరగడానికి, దేవుని గుణలక్షణాలను మనం ప్రదర్శించడానికి నీకు ప్రార్థన ఊపిరై ఉంటేనే దేవుని మేలులు అనేటువంటివి మనం పొందగలుగుతాం. ప్రార్థనకు ఇంపార్టెన్స్ లేదు అనుకోండి, మీ జీవితంలో లేదనుకోండి, అసలు మీ మనసులోనే ప్రార్థనకు ఇంపార్టెన్స్ లేదనుకోండి, ఏదో మొక్కుబడికి అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ నెవర్ డూ. ఆయన చేయడు మిత్రులడా. కనుక ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఊపిరి ప్రార్థన.
ప్రార్థన అంటే దేవునితో గడపడం, కూరగాయల చీటీ చదివినట్టు ఒక చీటీ చదివేసేసి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన అంటే చాలామంది ఏంటంటే చీటీలు చదువుతారు, కూరగాయల లిస్ట్ రాసుకొచ్చేసి ఒక చదివేసి వెళ్ళిపోతారు. బట్ ప్రేయర్ ఈజ్ నాట్ దట్. ప్రార్థన అంటే ఏదో మన అక్కర్లు, మన అవసరాలు ఇవన్నీ కూడా ఆయనకి చెప్పేసి చెవిలో వెళ్ళిపోవడం ప్రార్థన అనుకుంటారు. అది కాదు ప్రార్థన. మీ అక్కర్లు, మీ అవసరాలు మీరు అడగకపోయినా దేవునికి, కానీ దేవుడు వెతకమన్నది మనం వెతకటం లేదు. దేవుడు ఏది వెతకొద్దు అన్నాడో అది వెతుకుతున్నాం మనం దేవుని దగ్గర. మనమేమో మన అక్కర్లు, మన అవసరాలు దేవుని సన్నిధిలో వెతుకుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? వాటిని మీరు అడగాల్సిన అవసరం లేదు, అవి మీకు అనుగ్రహించబడతాయి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని దేని వెతకమన్నాడు? నీతిని, రాజ్యాన్ని. దానికోసం మనం ప్రయాసపడాలి. నీతి కోసము, దేవుని రాజ్యం కోసం. అందుకే అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అని. దేనికోసం అండి? నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు. మనమేమంటాం? నీతిగా ఉంటే ఈ రోజుల్లో పనికిరాదు, మంచిది కాదని అంటాం. చూసారా మనం ఎంత దుర్మార్గులం అయిపోయామో? ఏమండి, ఎంత చెడ్డవడం అయిపోయామో చూసారా? నీతిగా ఉంటే ఏమవుతుందంటే ఈ రోజుల్లో మంచిది కాదు. అంటే నీతిగా ఉంటే మంచిది కాదని మనం ఏం చేయాలి? ఇప్పుడు పాపం చేయాలి. అవునా? నీతిగా ఉంటే ఈ రోజుల్లో మనకి మంచి జరగదు, ఈ లోకంలో మనకి ఏమీ దొరకదని చెప్పేసి మనం పాపం చేసి దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? దాన్ని, అయ్యా నేను పాపం చేశాను, ఒప్పేసుకున్నాను అని మళ్ళీ పాపం చేయాలి. అంతేనంటారా? లేదని బాగానే చెప్తున్నారు, కానీ జీవితంలో లేదు. అది నాకు చెప్పడానికి ఏమొచ్చింది? విచిత్రం ఏంటంటే మన సంఘ సభ్యులు అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు, కానీ ఏమి చేయరు. అన్నీ వాళ్ళకి తెలిసినట్టుగా హావభావాలు సంఘంలో ఎవరైనా పాస్టర్ గారు వచ్చినప్పుడు అన్నీ చెప్పేస్తారు, కానీ విచిత్రమైనటువంటి విషయం వారి జీవితంలో ఉండదు. అది వారి జీవితంలో ఉండదు. ఏది ఇంపార్టెంట్? నోటితో ఊరికే వదలడం ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ లైఫ్ స్టైల్ ఎలాగుంది, జీవన విధానం అది ప్రాముఖ్యం. దాన్నే పరిగణలోకి తీసుకుంటారు సమాజమైన, దేవుడైనా. మాటల్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఒకడు పదే ఆ 10 దానికి అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, 100 మాటల్లో 90 అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, ఆడి మాట ఎవడని పట్టించుకుంటాడా? అవునా కదా? అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండి 99 అబద్ధాలు చెప్పి, ఆ చెప్పే మాటల్లో కూడా వాక్యం చెప్తే దానికి 10 మాటలు మీరు ఇంకా చెప్తున్నారు అనుకోండి, అవన్నీ ఏం పరిగణలోకి తీసుకోబడవు. అన్ని మాటలు చెప్పినా మీ జీవిత సత్యం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆయన అంతరంగంలో సత్యమును కోరుతున్నటువంటి దేవుడు. ఎక్కడది? ఎక్కడ సత్యం? మాటలు కలపొద్దు దేవుని వాక్యానికి. చెప్పింది చెప్పండి చాలు. అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు ఆయన. అంతరంగములో సత్యాన్ని కోరేటువంటి దేవుడు ఆయన. అంతే తప్ప మన వ్యక్తిగత జీవితం, మన పర్సనల్ లైఫ్ అనేటువంటిది సరిగ్గా లేకపోతే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నామని అర్థం. పర్సనల్ లైఫ్ బాగుండాలి. యేసుక్రీస్తు యొక్క పర్సనల్ లైఫ్లో ఆయన దేవునితో గడపడానికి ఆయన ప్రాముఖ్యత ఉంది. ఆయన దేవునితో మాట్లాడడం అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. దేవునితో గడపడం తన ప్రాణంతో సమానంగా ఉంచుకున్నాడు ఆయన. మనమేమంటాం? అమ్మో, నా మనవడు అంటే నాకు ప్రాణం, నా మనవరాలు అంటే నాకు ప్రాణం, మా ఆయన అంటే నాకు ప్రాణం, నా భార్య అంటే నాకు ప్రాణం, నా కొడుకు అంటే నాకు ప్రాణం. ఆడి కోసమే కానీ నేను బ్రతుకుతుంది. చూసారా మనం ఎంత చెడ్డవడం అయిపోతున్నామో?
చూసారా, మన చెడుతనం మనకు తెలియకుండానే దేవుని నుంచి మనం ఎంత దూరం అయిపోతున్నాము. కారణం ఏంటి అని అంటే, జీవితంలో మనకి లైఫ్లో ప్రార్థన అనగానే అదొక తెలియనటువంటి వ్యతిరేకత మన మనసులో ఉండిపోయింది. అది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యం ఏంటంటే, నువ్వు చనిపోయినా ఆయన దగ్గరికే, ఆయన ముందే నిలబడాలి. నువ్వు పాపివైనా ఆయన ముందే నిలబడాలి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన ఆయన ముందే నిలబడాలి. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఆయన నమ్మట్లేదు, నేను అందరు నమ్మని వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నేను నమ్మను, నేను హ్యాపీగా ఉంటాను, ఉండు, సమస్య ఏమీ లేదు. కానీ అలా ఉన్నా సరే నువ్వు దేవుని న్యాయపీఠం ముందు నిలబడాలి. అల్టిమేట్గా నీ గమ్యం ఏంటి, చిట్ట చివరిగా నువ్వు ఎక్కడికి వెళతావు, ఏ ప్రదేశానికి వెళతావు అని అంటే, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏమై ఉన్నా ఖచ్చితంగా ఆయన ముందు, అది అంబాయి అయినా గంబారి అయినా, అల్టిమేట్గా వాడు ఎక్కడ నిలబడే, పూర్తిగా ఎటు తిరిగి వచ్చినా ఆయన దగ్గరికే. అది గుర్తుపెట్టుకోవాలి, అది అర్థం చేసుకోవాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆయన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత, దేవునితో గడిపాడు. ప్రార్థన అంటే దేవునితో గడపడం, దేవునితో ఉండడం. ఎగ్జామ్ కొరకు, పరీక్షల కొరకు పేపర్ చదివినట్టు కాదు, పాఠాలు చదివినట్టు కాదు. ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషణ చేయడం. అది చెయ్యాలి మనం ఏంటంటే క్వైట్ డిఫరెంట్. యేసుక్రీస్తు ప్రార్థన చెయ్యమని మనకు చెబితే మనం ఏం చేస్తున్నాం అనంటే, ప్రార్థన చెయ్యండి అని ఆయన్ని అడుగుతున్నాం. మనం ఆయన కూడా కాదు, పాస్టర్స్ని అడుగుతున్నాం, మీరు చెయ్యండి, మేము పడుకుంటాం, మేము చెయ్యం ప్రార్థన. మాకు రోగం వచ్చిందా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందా, మీరు ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? మరి చేయట్లేదుగా. ఏంటి, విశ్వాసాలు ఏం చేయాలి? మరి విశ్వాసాలు చేయాల్సిన అవసరం లేదా? దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఆయన ప్రార్థన చెయ్యవలనని, ఇలా నిరంతరం కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలని ఆయన ఉపమానాలు చెప్పాడు. ప్రార్థన చెయ్యమన్నాడు, చేయించుకోమని చెప్పలేదు. అపోస్తలులు ఎవరికైనా ప్రార్థన చేయడం మీరు చూసారా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారా? ఏమండి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మా మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎవరన్నా అడిగారా? అపోస్తలుల దగ్గరికి వెళ్ళి మా మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలా. బట్ వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్. మనం చాలా ఆసక్తి కలిగి ఉన్నాం. దేంట్లో అంటే ప్రార్థన చేయించుకోవడంలో, ప్రార్థన చేయడంలో, అంటే దేవునితో గడపడంలో, దేవునితో మాట్లాడడంలో వీఆర్ వెరీ ఫార్. మనం చాలా దూరస్థులంగా ఉండిపోయాం. చాలామంది అంటూ ఉంటారు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఊరికి ఈ మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నా కాసేపు ఇక ఏదో ఎమోషనల్లో ఈ కూసేపే ఆ ఉద్రేకం మన తర్వాత ఉండదు. ఎక్కడ లేని పరిశుద్ధత ఉన్నట్టుగా నటిస్తాం, లేని విశ్వాసం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాం, లేని ప్రార్థనా జీవితం ఉన్నట్టుగా చేస్తాం. ప్రార్థనా జీవితం ఏకాంత ప్రార్థనలోనే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్. సో ఈ ప్రసంగంలో నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరందరూ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని గడపాలి. ఏ ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థనా జీవితం. పర్సనల్గా మీరు దేవునితో గడిపే అనుభవంలోనికి రావాలి. పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మీరు దేవునితో మాట్లాడే స్థితికి ఎదగాలి. మీరు దేవునితో నేరుగా మాట్లాడే స్థితికి మీరు ఎదగాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఖాళీ లేదు, ప్రార్థన చేయడానికి నాకు మంచి సమయం లేదు.
ఏ సమయం అంటే అది ఆ, అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మంచి సమయం అంటే ఎలా ఉంటుంది? ఎండ ఇదా, వాన కురవదంటారా? అంతేనంటారా? మంచి సమయం అంటే ఎండ లేకోకుండా, వాన లేకుండా, చలి లేకుండా, మంచు లేకోకుండా, పోనీ చీకటి పడకుండా ఉంటుంది అంటారా? అదేనా మంచి సమయం అంటే? ఏమండి, నువ్వు మంచి సమయం అంటున్నావు అంటే చెడ్డ సమయం కూడా. ప్రార్థన చేయడానికి నాకు మంచి సమయం లేదు అంటే నువ్వు గడిపిందంతా అంతే కదా, దాని అర్థం అదే కదా. అంటే నేను గడిపిందంతా చెడ్డ సమయమే. ఇవన్నీ కూడా దేవునికి దూరస్తులు మాట్లాడేటువంటి మాటలు. ఈ మాటలు ఏం చెప్తా ఉంటున్నాయి? నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అని చెప్తున్నాయి. దేవునికి ఎక్కడ ఉన్నావు? యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్. నువ్వు దేవునిలో లేవు. ప్రార్థన చేయడానికి నాకు కుదరడం లేదు. అది ఎట్లా? పడుకోవడానికి కుదురుతుంది, టీవీ చూడడానికి కుదురుతుంది, తోటలో పనులు చేసుకోవడానికి కుదురుతుంది, కూలి పనికి వెళ్ళటానికి కుదురుతుంది, డబ్బులు సంపాదించుకోవడానికి కుదురుతుంది, ఇంటి పని చేసుకోవడానికి కుదురుతుంది. కానీ దేనికి కుదరడం లేదు? ప్రార్థన చేయడానికి మాత్రం కుదరడం లేదు. అంటే ఉద్దేశం ఏంటి? అక్కడ ఏంటి పరిస్థితి, ఏంటి సమస్య ఏంటనంటే యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్. నువ్వు దేవునిలో లేవు. నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. దేవుని సహవాసంలో నీవు లేవు. దేవుని సహవాసంలో నీవు లేవు. దేవునితో నువ్వు గడపడంలా యు ఆర్ వెరీ ఫార్ టు గాడ్. అదేంటి పాస్టర్ గారు, బుధవారం వెళుతున్నాం, శనివారం వెళుతున్నాం, ఫాస్టింగ్ వెళుతున్నాం, ఆదివారం వెళుతున్నాం. అది కాదు. నువ్వు వెళ్ళొచ్చు, వచ్చినా ఏం చేస్తున్నావు? ఇక్కడ నిద్రపోతున్నావు. వచ్చినా ఏం చేస్తున్నావు? వాక్యం వింటున్నావా? లేదు. వచ్చినా ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? లేదు. వచ్చినా ఏం చేస్తున్నావు? పాట పాడుతున్నావా? లేదు. వచ్చినా ఏం చేస్తున్నావు? కనీసం చప్పట్లు కూడా, అది కూడా భారంగా ఉంది. వచ్చి ఏం చేస్తున్నావు? గమనించవలసినటువంటి విషయం ఇది. వచ్చిన ఏం చేస్తున్నావు? దేవునితో గడుపుతున్నామా? మనిషి శరీరం ఎక్కడ ఉంది, మనసు మాత్రం ఎక్కడో ఉంది. అది దేవునితో గడిపినట్టు ఎలా అవుతుంది? నిన్న ఒక ఆయన నాతో మాట్లాడేటప్పుడు నేను ఏదో ఆలోచన చేస్తున్నా. ఆయన ఏదో చెప్పుకొని వెళ్ళిపోయాడు. వినపడిందా అన్నాడు. ఏం చెప్పామన్నా అంటే నేను ఆయన దగ్గర కూర్చున్నా, కానీ నా మనసు అక్కడ లేదు. నేనేదో ఆలోచనలో పడిపోయా. ఆయన ఎంతోసేపు 10 నిమిషాలు మాట్లాడాడు నాతో. కానీ అంతసేపు నాతో మాట్లాడినా నేనేమడిగా లాస్ట్లో ఏం చెప్పావు? సేమ్ ప్రాబ్లం. మన శరీరాలు ఇక్కడ ఉన్నాయి, కానీ అందుకనే దేవుడు ఏం చెప్పాడు? మనం ఆయన ఆరాధన చేసేటప్పుడు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఏందో? నీ శరీరాలు మాత్రమే కాదు, నీ దేహం మాత్రమే కాదు, నీ మనస్సు ఇక్కడ ఉండాలి. నీవు పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలా నువ్వు చేయలేని పక్షంలో సంఘం ప్రార్థన చేసినా నీకేమీ ఒరిగేది ఉండదు, పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఒరిగేదేమీ ఉండదు. ఒకళ్ళు అనుకుంటారేమో అలాగా. లేకపోతే ఈ పాస్టర్ గారు చిన్నోడు కాబట్టి ఈయన వల్ల ఏమీ కాదు, ఇంకా కొంచెం పెద్దగుండే పాస్టర్ దగ్గరికి వెళ్దాం. ఆయన అయితే సూట్ ఉంటుంది, బూట్ ఉంటుంది, 4 ఉంగరాలు ఉంటాయి, ఆయన కళ్ళజోడు ఉంటుంది, ఆయన హెయిర్ స్టైల్ అది మెయింటైన్ చేస్తాడు, పెద్ద బంగళా ఉంటుంది, ఆయనైతే పెద్ద పాస్టర్ గారు, ఆయన చేస్తే కార్యం జరిగిద్ది అని అనుకుంటావేమో. గాడ్ నెవర్ వర్క్ లైక్ దట్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ప్రకటిస్తున్నటువంటి యేసు అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాదు. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్, నువ్వు అంగీకరించు, అంగీకరించకపో నీ కర్మది. అదేంటది? అది నీ కర్మ అంతే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవునితో గడపాలి.
కుదరట్లేదు సమయం, మంచి సమయం లేదు, ఇంకోటి అంటారు ఖాళీ లేదు. ఏం లేదు? ఖాళీ లేదు. అయ్యి బాబాయ్, ఖాళీ లేదా? మంచి పాట పాడారు వదనమ్మ గారు. చదువు పదవి ఉంటే చాలు మందిరాలకి రారు. ఏంటయి? చదువు పదవి ఉంటే చాలు మందిరాలకి రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు, చదువు పదవి ఉంటే వీరు మందిరాలకి రారు. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? మోకాళ్ళు వంచారు. మరి మనం కానీ పాడతాం. పాడటానికి ఏముంది? పాడటానికి పాడతాం. తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ జ్ఞానులై ఉండి, ప్రధానులై ఉండి, అధికారులై ఉండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశారు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఎప్పుడయ్యాడు భక్తిపరుడు? దేవునితో సమయాన్ని గడిపినప్పుడు. దేవునితో సమయాన్ని గడిపినప్పుడు, దేవునితో సమయాన్ని వెచ్చించినప్పుడు, దేవునితో మాట్లాడటం నేర్చుకున్నప్పుడు, దేవునితో గడపడం నేర్చుకున్నప్పుడు, దేవునితో స్నేహం చేయడం నేర్చుకున్నప్పుడు, దేవునితో స్నేహం చేయడం నేర్చుకున్నప్పుడు, ఎస్ గడిపాడు. ఆయన శతాధిపతి, అధికారులు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారేమో, కానీ అంతకంటే మనం బిజీ. ఇక్కడ బిజీ ప్రాబ్లం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ మనసే ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? నాకు ఖాళీ లేదు, నాకు కుదరడం లేదు, మంచి సమయం లేదు, ఇవన్నీ, ఈ మాటలన్నీ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావనే సత్యం తెలియజేస్తా ఉంది. రెండవ సత్యం ఏంటంటే నీ మనసే ప్రాబ్లం. మనం పాడతాం కదా, మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా. ఏంటవి? మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా భవబంధాలు, పరలోకానికి చేరవురా అనుబంధాలు. ఏంటవి? వల్లకాటి దాగే ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు, ఈ అనుబంధాలు. ఆ తర్వాత ఎందుకు నీకు ఉపయోగం? ప్రయోజనం లేవు. మనిషికి మనసు చెరసాలంట. మనసే చెరసాలు. మనసే నిన్ను ఖైదీ చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సత్యం ఏంటంటే, నీకు ఆయనతో గడపాలి అని మనసులో లేదు. మనసులో ఏముంది? పడుకుందాము, నిద్రపోదాము, ప్రార్థన మానేద్దాము, టీవీ చూద్దాము, సీరియల్ చూద్దాము, అటు వెళ్దాము, ఇటు వెళ్దాము, ఇది మనసులో ఉంది. ఇంకేం చేస్తావు నువ్వు? వాట్ డస్ ఇట్ మీన్? విచ్ మీన్స్, దాని అర్థం ఏంటి? ఇంకా దేవునితో ఏకాంతముగా గడిపే సమయం ఎక్కడుంది అని అంటే, అసలు ఖాళీ అనేటువంటిది నీ హృదయంలో లేదు, నీ మనసులో ఖాళీ లేదు. ప్రభు చెప్పాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, తలవాల్చుకుంటే ఉండడానికి ప్లేస్ ఉందేమో కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కొంచెం కూడా స్థలం లేదు. నిజమే. ఒక ఆయన అంటాడు, మంచి పాట, ఇది నాకు చాలా ఇష్టం. అవని అంత ఆయనది అయినా చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. ఏంటంత? అవని అంటే ఏంటి? సర్వలోకము ఆయనదే, కానీ ఆయనకు ఏం లేదు, ఉండడానికి చోటు లేదు. ఇక్కడ విషయం అదే. ప్రాబ్లం ఏంటనంటే ఖాళీ లేకపోవడం, కుదరకపోవడం, ఇవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ అబద్ధాలే. వాళ్ళకి తెలుసు, అబద్ధం అన్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఒప్పుకోరు కదా. నేను అబద్ధం చెప్తున్నాను ఒప్పుకోవడానికి ఏంటంటే అహం, తగ్గిపోతావేమో అనేటువంటి భయం.
అని సత్యం దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏమంటాడంటే అవన్నీ అబద్ధాలు. నీకు సమయం లేక కాదు, నీకు ఖాళీ లేక కాదు, ఇంకా నీ సమస్య ఏంటంటే అసలు నీ హృదయంలో దేవుడు లేడు. ఎక్కడ లేడు దేవుడు? నీ హృదయంలో దేవునికి చోట్లేదు. హృదయం ఖాళీగా లేదు. హృదయం అంతా ఏమిండిపోయింది అంటే, హృదయం అంతా కూడా ఏమిండిపోయిందంటే తొందరగా పని అయిపోయిన తర్వాత వస్తాను నేను కూలికి, అయ్యగారు తొందరగా ముగించండి, పనికి వెళ్ళాలి. ఇంకేడా ఏమండి, ప్రార్థన అయ్యేసరికి 12 అయిపోతుంది, భోజనం అయి చేసేసరికి 2 అయిపోతుంది భోజనం. ప్రతిరోజు 12కి తింటలేదా? ఆదివారం ఒక పూట 1 గంట 2 తింటే మనకన్నా నష్టమా? మన ఆలోచన విధానం ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? వీటన్నిటిని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే యు ఆర్ వెరీ వెరీ వెరీ, నువ్వు చాలా 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 దేవునికి దూరంగా ఉన్నావు. చాలా దేవునికి, దైవత్వానికి, దేవుని సహవాసానికి, దేవుని యొక్క ఉనికిని కోల్పోయి జీవిస్తూ ఉన్నావని అర్థం చేస్తూ ఉంటుంది. కోల్పోయి జీవిస్తున్నావని అర్థం చేస్తాం. అందుకనే ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ టు నియర్ గాడ్. దేవునితో మనము దగ్గర సంబంధాన్ని మెయింటైన్ చేయడానికి వ్యక్తిగత ప్రార్థన జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ రోజు నుంచి మీరు నేర్చుకోండి, ఎప్పటి నుంచే నేర్చుకోండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం. సోలిటరీ ప్లేస్, మీ ఇంట్లో కుదరడం లేదు ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మందిరం ఉందిగా. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో కుదరడం లేదు, ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆడుతూ ఉంటారు, గలిబిలిగా ఉంటుంది. కాబట్టి నీకు ఇంతకన్నా ఏకాంతమైన ప్రాంతం ఏదైనా ఉందా? తాళం వేసుకుంటారు పాస్టర్ అంటారేమో, తాళాలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. ఉంటే నా దగ్గర ఉంది, శుభమ్మ గారి దగ్గర ఒకటి ఉంది, రాజ్ కుమార్ దగ్గర ఒకటి ఉంది. రాజ్ కుమార్ ఊళ్ళోకి వెళ్ళాడు కాబట్టి శుభమ్మ గారిని ఇక్కడ ఇంటి దగ్గర ఉంచాలండి. మీరు కూడా తాళం అందుబాటులో ఇంటికాడే ఉంచండి. అలాగే మీరు ఎప్పుడు వచ్చినా సరే ఆ బల్ల మీదే పెన్నుల బాక్స్ ఉంటుంది కదా, లేకపోతే నా టాబ్లెట్ల బాక్స్ ఉంటుంది కదా, అందులో వేస్తా నేను. మీరు తీసుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ చేసుకోండి, ప్రార్థన చేయండి. మీరు వెళ్ళేటప్పుడు మరలా లైట్లు అవన్నీ ఆపేసేసి, ఫ్యాన్లు ఆపేసేసి, తాళం వేసి మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ దాంట్లో పడేయండి. రైట్, నేర్చుకుందాం. దేవునితో గడపడం అనేటువంటిది మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు సోలిటరీ ప్లేస్ అంటే ఏకాంత ప్రార్థన. ఆయనకి ఏదొచ్చినా ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఆయనకి ఏ సమస్య వచ్చినా ఏకాంత ప్రార్థన. ముందు దేవునితో మాట్లాడాడు. చదవండి లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పిందనంటే, లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పాడంటే, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎవరు అసలు అక్కడ? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. అంటే వెళ్ళుచుండెను అదే పదానికి అర్థం ఏంటండి? అంటే ఏంటి? డైలీ వెళ్ళుచుండెను అనే పదం ఏం చెప్తా ఉంది? ప్రతిరోజు. ఒకరోజు వెళ్ళటం కాదు, అది ప్రతిరోజు. అంటే ప్రతిసారి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం. ఆయనకున్న హ్యాబిట్ అది, ఆయనకున్న అలవాటు అది. అందుకే ఊపిరి అన్నాం. ఊపిరి మనం అవసరం వచ్చినప్పుడు పీల్చుకొని అవసరం లేనప్పుడు వదిలేస్తామా? చెప్పరేంటండి, అవునా కదా? నిరంతరం నిరంతర ప్రక్రియ అది, అంతే కదా? ప్రతి క్షణం కూడా ఊపిరి తినవాలి, ఊపిరి విడవాలి, ఊపిరి తీసుకోవాలి, ఊపిరి విడవాలి, ఊపిరి తీసుకోవాలి. ప్రతి క్షణం జరిగి ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడమా, నిశ్వాస అంటే విడిచిపెట్టడం, అంతే కదా? ఇన్హేల్ ఎక్స్హేల్. ఇన్హేల్ అంటే తీసుకోవడం, అదే. ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం, నిశ్వాస అంటే వదిలేయటం. ఇది చెయ్యాలి, మనం ప్రార్థన చెయ్యాలి. అలా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అది. ప్రార్థన కూడా మనం నిరంతరం దేవునితో గడపాలి. యేసుక్రీస్తు మనకు అదే నేర్పుతున్నాడు. ఆయన పొందిన శ్రమ వలన ఆయన ప్రార్థన చేశాడు, విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడడం మనం
నేర్చుకోవాలి. అది మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దావీదు అన్నట్టుగా ఆయన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో ఎదుర్కొన్నాడంట. అంటే దేవుడికి ఎంత సంతోషం కలిగిందో చూడండి. ఎదుర్కోవడం అంటే ఏంటి? ఇప్పుడు నానమ్మ వస్తుందండి, నానమ్మ అంటే చాలా ఇష్టం, అంత దూరంలో చూసా నేను, గబాల్ని ఏం చేస్తాను, అది అదే కదా ఎదుర్కోవడం అంటే. అది మా చిన్నమానత్త ఓ రోజున గుర్తుపాడు ఇంటికాడ బస్సు ఎక్కి బయలుదేరా. నేను వస్తున్నానని ఫోన్ చేశారు, వాళ్ళకి కబురు పంపించారు. అట్లాగో ఆ కబురు విని అక్కడి నుంచే ఏడ్చుకుంటూ వచ్చింది గోకారం సెంటర్ దాకా. ఏడ్చుకుంటా వచ్చి చేసి అక్కడ గోకారం సెంటర్లో కొంచెం నేను యువతల సినిమా హాల్ దాటి సెంటర్ దాటి కొంచెం అదరికి వెళ్ళిన తర్వాత నాకు ఎదురు చేసి అక్కడ కబులించేసుకుని ఒకటే ముద్దులు పెట్టుకుంటా ఏడ్చేస్తుంది. నా మేనల్లుడు వచ్చేసాడు, ఇటన్నీ వెళ్ళిపోతాడేమోనని చెప్పేసి ఓ గౌరవం ఏడ్చేస్తుంది. ఎదుర్కోవడం. దేవుడు దావీదుని ఎదుర్కొన్నాడు. ఏం పట్టుకుని వెళ్ళాడు దేవుడు దావీదు దగ్గరికి? శ్రేష్టమైన ఆశీర్వాదములను తీసుకొని అది ఇవ్వడానికి. అది ఎప్పుడు దావీదుకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక అనూహ్యమైన ఒక, దాన్ని ఏమంటారు, దాన్ని అనూహ్యం కాదు కదండి, దాన్ని ఒక స్నేహబంధం. దేవునితో గడిపిన సందర్భం, దేవునితో గడుపుతున్న విధానం, దేవునితో మాట్లాడినటువంటి విధానం, దేవునితో అతనికి ఉన్నటువంటి సహవాసం. మీకు తెలుసా మోషే గురించి? మిరియాము అహరోనులకి ఏం చెప్తాడు దేవుడు? నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు అన్నాడు. ఎటువంటి వాడు కాదు? మీలో ఒక ప్రవక్త ఉంటే అతనితో నేను దర్శనంలో కలలో కనబడి అతనితో మాట్లాడతాను, కన్న సేవకుడు అలాంటి వాడు కాదు. మరి ఎలాంటి వాడు? స్నేహితునితో మాట్లాడుతున్నట్టు దేవుడు మోషేతో మాట్లాడాడంట. ఎవరితో? ఎవరితో మాట్లాడినట్టు? స్నేహితులు ఎట్లా మాట్లాడుకుంటారండి? ఎలా మాట్లాడుకుంటారు? దగ్గరగా. ఇంకా ఏంటంటే వాళ్ళ మధ్య దాపరికాలు ఏమి ఉండవు. గెల్లుకుంటారు, గిచ్చుకుంటారు, నవ్వుకుంటారు, జోకేసుకుంటారు. అవునా కదా? అలా మాట్లాడాడు దేవుడు. అలా మాట్లాడాడు. దేవుడు స్ట్రిక్ట్గా నిలబెట్టి క్రమశిక్షణగా ఉండాలి, ఇట్టుండాలి, అట్టుండాలి, ఏముండవు. ఒక స్నేహితులు ఎలాగ మాట్లాడుకుంటారో స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో దేవుడు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునితో మనం స్నేహం అనేటువంటి దాన్ని మనం మాట్లాడాలి దేవునితో. 4వ అధ్యాయం 42వ వచనం, లోకాసు వార్త 4:42 ఏం చెప్పిందంటే, పైన ఉంటుంది వచనం. ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్యం ప్రకటించవాలని ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఏం చేశాడు? ఉదయం అయినప్పుడు బయలుదేరి సోలటరీ ప్లేస్ అంటే అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు. మనం వెళుతున్నామా? కరెంట్ రాలా? అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు ఆయన. ఆర్ వి గోయింగ్? మనం వెళుతున్నామా? అసలు వెళ్ళాలి అంటే మనసులో ఉండాలి కదా. వెళ్ళాలంటే మనసులో ఉండాలి కదా. దట్ షుడ్ బి హ్యాపెన్. యోహాను సువార్త 6:15 ఏం చెప్పిందో చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చెప్పినటువంటి సత్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఏంటంట? మీకు తెలుసు కదా, 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత అక్కడ కొన్ని వేల మంది యేసుక్రీస్తుని వెంబడించారు. 6వ అధ్యాయం అంతా కూడా దాని గురించి మాట్లాడడం. యేసుక్రీస్తుని వెతుక్కుంటా వెళ్ళారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, జనాలందరి ఉద్దేశం, మాకు మంచి భోజనం పెట్టాడు యేసుక్రీస్తు, కాబట్టి ఆయన మనం ఏం చేద్దాం, మనం అంతే కదా, కొద్ది ఎవరైనా డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు అనుకోండి, ఇక నాయకుడు అయిపోతాడు. ఆడి క్వాలిఫికేషన్ చూడం మనం, అవన్నీ మనకు అనవసరం. ఆడు మనకి ఫుడ్ పెట్టాడా లేదా, వాడి క్వాలిఫికేషన్స్ని, వాడి నాయకత్వ లక్షణాలని, వాడి గుణ లక్షణాలని మనం పరిగణలోకి తీసుకోము. సేమ్ ప్రాబ్లం ఇన్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో కూడా అంతే.
వాడు సేవకుడిగా ఉండడానికి సరిపడిన వాడా కాదా, సేవకుల లక్షణాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చూడం. తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు, సంఘానికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు, డబ్బులతో మంచి మంచి భోజనాలు పెడుతున్నాడు, ఇక అంతే. చాలా సంఘాలు ఎలాగా ఉన్నాయండి, చాలా చోట్ల సంఘాలని ఎలా ఉన్నాయంటే అక్కడ నిలబడినటువంటి సేవకుడి వాడి పర్సనల్ లైఫ్. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు, పొద్దున్నే వచ్చి ఆయన చర్చిలో వాకింగ్ చెప్తాడు, వెళ్తా ఆ రోడ్డు పక్కన కళ్ళు కొట్టుంటే అక్కడ ఒక 2 లోటాలు కళ్ళు తాగి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ పొద్దున్నే వచ్చినప్పుడు అంగి చేసుకుని వస్తాడు. అట్లా మనం ఏంటంటే అసలు వాడు పొద్దున్న ఆడ చేసే పని ఏంటి చర్చిలో అని అంటే వాడు వచ్చాడు వాక్యం ఏం చెప్పడు, గంభీరంగా నిలబడి అది ఇది దేవుడు లాజర్ని లేపాడు, దేవుడు అది ఇచ్చాడు, దేవుడు ఇది ఇచ్చాడు, దేవుడు అది చేశాడు, దేవుడు ఇచ్చాడన్న మాట కానీ ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, దేన్ని బట్టి ఇచ్చాడు, ఇవన్నీ ఏం చెప్తాడు అని తెలియదు కదా. ఇక దేవుడు అంటే ఏంటి ఇస్తాడు, దేవుడు అంటే ఏంటి దయ్యాలు వెళ్ళగొడతాడు, వాషింగ్ మిషన్ అంటే ఏంటి బట్టలు మురికి వదిలి పడుతుంది, అంతే. ఇప్పుడు ఏంటంటే దేవుడు అంటే అంతే, ఒక మిషన్, ఒక పరికరం దేవుడు అంటే. నువ్వు అప్పుల్లో ఉన్నావా, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా, నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా, స్వస్థత మహాసభ, అయ్యో బాబోయ్, మనం ఇంప్రెస్ అయిపోతుంది, దానికి ఆసక్తి కలిగిపోద్ది మనకి. మన వాక్యాన్ని చదవం, దేవుని అర్థం చేసుకోం, దేవునితో గడపం, దేవునికి ప్రార్థన చెయ్యం, దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయం, దేవుని వాక్యం మీద, దేవుని వాక్యం వినడం అంటే చిరాకు, వాక్యం చదవడం అంటే చిరాకు, టైం ఉండదు, సమయం ఉండదు, ఖాళీ ఉండదు. దేవునికి దూరం, దేవునికి దూరం. ప్రియమైన దేవుని సంఘం అక్కడ అంటాడు, వీళ్ళందరూ యేసుక్రీస్తును రాజుగా చేద్దాం అనుకున్నారంట. ఆయన తెలుసుగా, ఆయన పిచ్చోడు కాదుగా. ఆయన ఏం చేశాడంట, ఆయన మహిమను దొంగిలించే దేవుడు కాదండి, ఆయన మహిమను దొంగలించే దేవుడు కాదు. రాజును చేద్దాం అనుకుంటే వాళ్ళు చేద్దాం అంటే ఈయన అయిపోతాడా? ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మోషేని పరీక్షించడానికి ఒకసారి మోషేతో ఏమన్నాడు తెలుసా దేవుడు, మోషే అసలు నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ ఒక క్షణంలో నేను నాశనం చేస్తానంటే మోషే అన్నాడు, ఇలా నిలబడి అడ్డంగా నిలబడి, వద్దు ప్రభువా, మోషే నీకు తెలియదు, నువ్వు తప్పుకో, నిన్నే నేను ఒక జనాంగంగా చేస్తానన్నాడు. మోషే ఆశపడ్డాడు ఆ మాటకి, వద్దు ప్రభువా, వద్దు, ఎందుకంటే నువ్వు ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చావు, నాశనం చేయడానికి వాళ్ళ దేవుడు వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చాడని అందరూ అంటారు, అలాగొద్దు ప్రభువా. ఎందుకు ఆ పదాన్ని దేవుడు అక్కడ మోషేని పరీక్షించాడు, యేసుకి ఎదురైన పరీక్ష అది. ఆయన ఏం చేశాడండి, ఏకాంత ప్రార్థనకు వెళ్ళాడు, ఏకాంత ప్రార్థనకు వెళ్ళాడు. అది ఏకాంత ప్రార్థన, పర్సనల్ కమ్యూనికేషన్ దేవునితో మనకు ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పిందో చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4:8 చెప్పినటువంటి సత్యం ఒకసారి చదవండి. దేవుని యొద్దకు రండి, అది ఏంటండి, అది దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రంగా, దిమనస్కులారా, అది ఇది చెయ్యాలి. మనం ఏం చేయాలి, దేవుని దగ్గరకు రావాలి, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. అక్కడ ఏం చెప్తా ఉంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి. ద్విమనస్కులారా అంటే రెండు మనసులు కలిగినటువంటి వారు, ద్వంద్వ హృదయం అంటే అటు దేవుడు ఇటేమో లోకం, ఈ రెండు కావాలి వీళ్ళకి. ఇటు లోకానుసారంగా నడుస్తామంటారు, ఇటు వాక్యానుసారంగా నడుస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాక్యానుసారంగా నడవడం ఏమి ఉండదు, వాక్యానుసారంగా నడుపుతారు. అవునా కదండి, వాక్యానుసారంగా నడిచేటువంటి క్రమం ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా లోకానుసారమే. ఏంటంటే కొద్ది ఊరట ఇవ్వడానికి కోసం, అందరికీ కనపడడం కోసం ఒక ప్రార్థన ఒకటి పెడతారు. ఏం పెడతారు, ఆ ప్రార్థన. మిగిలిన కార్యక్రమాలన్నీ మామూలే, పసుపు పూసుకోవడం మామూలే,
అమావాస్య చూడడం మామూలే, ఏమండి మంచి రోజు చూడడం మామూలే, ముహూర్తం చూడడం మామూలే, దారుణాలు కట్టడం మామూలే, అన్నీ మామూలే. ఏంటంటే ప్రార్థన వాటి పెట్టి వాక్యానుసారంగా జరిగింది అంటున్నాం. కానీ నడిచింది ఎలాగా? లోకానుసారంగా నడిచింది ఎలాగా? లోకానుసారంగా. దేవునికి తెలియదు అని మీరు అనుకోకండి. దేవుడు పిచ్చోడు అని భావించకండి. దేవుడు వెర్రివాడు అని అనుకోకండి. గాడ్ నోస్. ప్రభు అంటాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. దట్స్ వై యూ హ్యావ్ టు కమ్ టు ది గాడ్. దేవుని యొద్దకు రావాలి. వచ్చేం చేయాలి? పాపులారా, చేతులను శుభ్రం చేసుకోండి. చేతులకి మురికంటింది. ఏం చేస్తారు మీరు? నీళ్ల దగ్గరికి మీరు వెళ్తారా? ఇక్కడ కూర్చొని నీళ్లు ఇటు రండి చేయగలిగారని అంటారా? ఏమండి, అవునా కదా? ఏమన్నా నీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. నీళ్ళే నా దగ్గరికి రావాలంటే అయ్యేలా వస్తాయి? రావు. అవునా కదా? ద్విమనస్కులారా ఏం చేయమన్నాడు? మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. రెండు మనస్తత్వాలు కలిగినటువంటి వారు, రెండు హృదయాలు కలిగినటువంటి వారు, ద్వంద్వ మనస్తత్వం. నువ్వు ఉంటే దేవుని వైపు ఉండు, లేకుంటే లోకం వైపు ఉండు. అర్థమవుతుందండి? ఉంటే దేవుని వైపు ఉండు, దేవుని వైపు నడుచుకో, లేకపోతే లోకం వైపు ఉండు. దేవుని వైపు ఉంటే ఒక రకమైన జీవితం ఉంటుంది, లోకం వైపు ఉంటే ఒక రకమైన జీవితం. ఏది కావాలి అనేది నీ వ్యక్తిగత, నీ పర్సనల్ డెసిషన్. అది నీ పర్సనల్ నిర్ణయం, నీ వ్యక్తిగత నిర్ణయానికి దాన్ని విడిచిపెడతా ఉంటున్నాడు మిత్రులారా. కనుక దేవుని యొద్దకు మనం రావాలని లేఖనం చెప్తా ఉంది మిత్రులారా. ఏకాంత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఈ రోజు నుంచే మీరు ప్రారంభం చేయండి. ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి. ప్రశాంతంగా దేవునితో గడపడం, వ్యక్తిగతంగా దేవునితో గడపడం, కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడడం. గంట మాట్లాడగలుగుతావా? అరగంట మాట్లాడగలుగుతావా? 10 నిమిషాలు దేవునితో గడపగలుగుతావా? మ్రొక్కుబడికి వచ్చి గడపొద్దు, మనసులో ఉండి గడుపు. ప్రశాంతంగా గడుపు, ప్రశాంతంగా గడుపు. అయ్యో ఊరు ప్రయాణం ఉంది, వెళ్ళి గప్పుని చేసుకుని వచ్చేస్తా. ఎవరికి కావాలి ఆ ప్రార్థన? పనికి వెళ్ళాలి, పని టైం అయిపోయింది, ఇలా ప్రార్థన చేసుకోలేదు, నేను పని టైం అయిపోయింది, నేను ప్రార్థన చేసుకోలేదు, ఒక 2 నిమిషాలు టైం పెట్టేటట్టు ఉంది, ఈ 2 నిమిషాల్లో వెళ్ళి. గాడ్ డజంట్ నీడ్. దేవునికి అదేం అవసరం లేదు. అది గడపడం అవుతుందా? అసలు దేవునికి ప్రార్థన చేయడం అవుతుందా? అదే మొక్కుబడి ప్రార్థన అంటే. అదేంటంటే అది మొక్కుబడి ప్రార్థన. అలా కాదు, నీకు మనసులో ఉండి దేవుని సన్నిధికి రావడానికి ఒక ప్రాముఖ్యత, ఒక ఇంపార్టెన్స్. నాకు పని తర్వాత చేసుకుంటా, నాకు దేవుడు ఇంపార్టెంట్. నాకు కూర రేపొద్దున సంపాదించుకుంటా, బట్ దేవుని సన్నిధి నాకు ఇంపార్టెంట్. నాకు ఇది ప్రాముఖ్యం, నాకు ఇది ఊపిరి, నాకు ఇది ప్రాణం. నేను ఆయనతో గడపడం నాకు ప్రాముఖ్యం, ఆయనతో మాట్లాడడం నాకు ప్రాముఖ్యం. అలా దేవుని సన్నిధికి రావాలి మనం. అలా దేవుని సన్నిధికి రావాలి మనం. అలా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవునితో గడపాలి. అలా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవునితో గడపాలి మిత్రులారా. కనుక ఇర్మియా గ్రంథం 14-17 కూడా చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్పింది అని అంటే, 14, నీవు వారితో చెప్పవలసినది ఏదనగా, ఏంటది? వారితో చెప్పవలసినది ఏమనగా, జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడించబడుచున్నది, ఘోరమైన గాయం నొందినది. ఏమైందంటే, జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడించబడుచున్నది, ఘోరమైన గాయం నొందింది. అలాంటి గాయం పొందిన వారికి, ఉపద్రవంలో ఉన్న వారికి చెప్పాల్సిన విషయం ఏంటంట, దేవారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది అని చెప్పాలి. దేవారాత్రం మానకేం చేయాలంట? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మనం డిఫరెంట్. మనకేంటంటే ఇన్స్టెంట్లో టాబ్లెట్ వేసుకున్న తలనొప్పి తగ్గిపోయినట్టు మనం ప్రార్థన చేయగానే ఆ సమస్యలో మనం కనీసం కొన్ని రోజులు కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడతలేదు మనం. ఇంకా దేవుడు మనల్ని ఎలా, నువ్వెలా ఆత్మీయంగా ఎదుగుతావు? నువ్వెలా విశ్వాసంలో ఎదుగుతావు? శ్రమల యందు దేవుడు యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నావు. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? అది
శ్రమ వస్తే అది ముందు పోవాలని చూస్తున్నాం, దాన్ని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాం. కనీసం దాన్ని భరించడం, దాన్ని ఓర్చుకోవడం, దాంట్లో కొన్ని రోజులైనా ప్రయాణం చేయడం, ఆ ప్రయాణంలో ఆ శ్రమలో కనీసం దేవుని యొద్దకు రావడం, దేవుని సన్నిధికి రావడం, ఏకాంతంగా దేవునితో గడపడం, ప్రార్థన చేయడం, విన్నవించుకోవడం, దేవునితో మాట్లాడడం, ఇవేవి మనం చేయడం లేదు. ఇవేవి మనం చేయడం లేదు. తీసేయండి, ఉంచొద్దు, అసలు ఉంచకూడదు, అది నాకు అది భరించలేకపోతున్నాను అంటున్నాం మనం. నువ్వు ఎప్పుడండి ఇంకా నేర్చుకునేది? నువ్వెప్పుడు నిన్ను దేవుడు బలవంతుడిగా చేద్దామని అనుకుంటున్నాడు, కానీ నువ్వు బలం తెచ్చుకోవడానికి లేదే. జిమ్కి వెళ్తే ఒక జిమ్ డైరెక్టర్ ఉంటారు కదా, నేర్పించేవాడు ఉంటాడు, వాడిని ఏమంటావు? ట్రైనర్ ఉంటాడు. ఆయన నేర్పుతాడు నువ్వు ఎలా బలం, నీ 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 ఫిజిక్, శరీరం ఎలా దృఢంగా ఉండాలి ఆయన నేర్పుతాడు. అక్కడ నుంచొని ఇది 3 సార్లు ఇలా అనండి, దీంతో 3 సార్లు ఇలా అనండి, నిదానంగా అనండి, నిదానంగా ట్రైనింగ్ ఇస్తాడు వాడు. దేవుణ్ణి ఎక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వనిస్తున్నాం? ఆయన ఎక్కడ చేయనిస్తున్నాం మనం? ఈ చర్చలో అవ్వకపోతే ఇంకో చర్చ ఎదుర్కొంటున్నాం. కానీ ఓపికగా అక్కడ ఉండి ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదగడం అనేది, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు. ఎన్ని రోజులు తిరుగుతావు అలాగా? ఏమండి, ఏంటి ఉపయోగం? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇవి మార్చుకోవాలండి మనం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు దేవునికి వ్యక్తిగతంగా ప్రాముఖ్యత, ప్రయారిటీ, ప్రాధాన్యతను నువ్వు ఇస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. మిత్రులు, చివరికి ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం. కీర్తన 145:18. నాతో పాటు చెప్పండి ఈ మాట. హల్లెలూయా. 145:18. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. అది ఎవరికంట? ఆయన మొర్రపెట్టు వారికి. ఇంకా ఏంటది? నిజముగా మొర్రపెట్టు వారికి. ఎలా ఉన్నాడు ఆయన? సమీపంగా. ఇంకొక మాట కూడా నేను 119లో ఉంటుంది ఆ మాట, 4వ వచనంలో. అది కూడా చెప్పండి మీరు. 119:4. 119:4 ఎక్కడో మిస్ అయింది వాక్యం. 14. శత్రువులందరూ కూడా ఆయన మీదకి వస్తారు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. ఎలా చేస్తున్నాడంట? మానక ప్రార్థన చేస్తున్నాడంట. ఎట్లా చేస్తున్నాడండి ఆయన? మానకుండా ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 109:4, 119గా రైట్. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, చెప్పండి, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు, నా మీద ద్వేషం ఉంచుచున్నారు, నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అది ఎలా చేశాడంట? ప్రేమ చూపించాడు, వాళ్ళేం పగబట్టారు. ఆయన ప్రేమ చూపించాడు, వాళ్ళేం ద్వేషించారు. అయితే దావీదు ఏం చేస్తున్నాడంట? మానకుండా పగ తీర్చుకోవాలనుకోవాలి, వాళ్ళ మీద ప్రతీకారం చేయాలనుకోలేదు. అర్థమవుతుందండి? పెద్ద మనుషుల్లో పెడదామని అనుకోలేదు, తీసుకుని వెళ్ళి ఊరందరినీ పిలిచి వాళ్ళ మధ్యలో గాలి చేద్దాం అనుకోలేదు. దావీదు ఏం చేద్దాం అనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? మానక ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? మానక ప్రార్థన చేశాడు. దట్ ఈస్ వాట్ వి షుడ్ డూ. మనం దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి నమ్మిన విశ్వాసులుగా, దేవుని నామాన్ని ఎరిగినటువంటి ప్రజలంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మిత్రులారా, మానక ప్రార్థన చేయడం. ఎలా ప్రార్థన చేయడం అండి? మానక ప్రార్థన చేయడం. మానక ప్రార్థన చేయడం. మనం మానకుండా ప్రార్థన చేయాలి. మానకుండా ప్రార్థన నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు
దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనతో మాట్లాడినటువంటి సత్యం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు మనందరికీ దేవుడు. ఆయన మనకు చూపించిన మాదిరి, మనల్ని చేయమంటాం కాదు, ఆయన చేసి మనకు నేర్పినటువంటి మాదిరి ఏంటంటే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థనలో దేవునితో గడిపాడు, దేవునితో మాట్లాడాడు, ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో గడిపాడు. ఏకాంత ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి, ఇప్పటి నుంచే నేర్చుకోండి. హడావిడిగా వచ్చి ఏదో చేసి వెళ్ళిపోవడం కాదు. నేను చెప్పాను కదా ఇందాక, కూలి పనికి వెళ్తున్నావు, టైం లేదు, మళ్ళీ సాయంత్రం ఒకసారికి ఆరైద్ది, అయ్యో మళ్ళీ సాయంత్రం ఒకసారికి ఆరైద్ది, ఇంటి పని ఉంది, రాత్రి 10 అయిపోద్ది, ఏం చేయాలి ఇప్పుడు? 2 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, అయ్యో 2 నిమిషాలు ఆగు, వచ్చి ఆ 2 నిమిషాలు ప్రార్థన, అది కాదు. ఆ హడావిడి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వు. ఆయన సన్నిధికి రావడానికి ఒక సమయాన్ని నువ్వు పురమాయించుకో. ఇది నా ప్రార్థన టైము, ఈ ప్రార్థన టైంలో నేను ఏం చేయను, నేను ప్రార్థనే చేస్తాను. వచ్చి దేవునితో చక్కగా మాట్లాడు, గడుపు. తాళం చక్క దాంట్లో ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, ఒకసారి మనం హృదయాలను పరిశీలన